హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను 2025 రిలీజ్ అయిన సెక్షన్ ఈ అని ఫిలిపిన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సీజన్ కథ మొత్తం ఒక స్కూల్లోని సెక్షన్ ఈ అని క్లాస్ చుట్టూ తిరుగుతుంది. ఈ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చి ఉంటారు. ఆ సెక్షన్ కి కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది. సో తను తన ప్రీవియస్ స్కూల్లో అందరితో గొడవ పడుతూ అందరినీ కొడుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త స్కూల్ కి వస్తుంది. సో ఈసారి ఆయన ఎవరితో గొడవ పడకుండా ఉండాలని తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎపిసోడ్ 1 లో మనకి మన హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. తను దూరం నుంచి తన కొత్త స్కూల్ ని చూస్తుంది. తను మనసులో అనుకుంటుంది, ఈసారైనా నేను ఎవరితో గొడవ పడకుండా ఎవరితో ఫైట్ చేయకుండా నా స్టడీస్ ని కంప్లీట్ చేయాలి. మన హీరోయిన్ పేరు జే. తను తన ప్రీవియస్ స్కూల్లో అందరితో గొడవ పడుతూ ఫైట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే తను ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త స్కూల్ కి వస్తుంది. తను చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఉంటుంది. కానీ ఇన్నోసెంట్ మాత్రం కాదు. తన కొత్త స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే జే ఏం అబ్జర్వ్ చేస్తుందంటే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ చాలా రిచ్ పీపుల్ అని అర్థమవుతుంది. అండ్ వాళ్ళందరూ నార్మల్ గా సింగిల్ గా మాత్రం లేరు, ఎవరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్స్ తో గ్రూప్ గా ఉంటారు. జే ఏంటి ఇది అనుకుంటూ తన సెక్షన్ ఎక్కడుందని అడగడానికి రిసెప్షన్ ఏరియా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి జేని గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. జే సారీ చెప్తుంది, కానీ ఆ అబ్బాయి జేని కింద నుండి పై వరకు చూసుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు. జే ఇంకా రిసెప్షన్ ఏరియా దగ్గరికి వెళ్ళి తన కార్డుని చూపించి తన క్లాస్ రూమ్ ఎక్కడ అని అడుగుతుంది. అక్కడ వాళ్ళు తన కార్డ్ చూసి జేని కొంచెం వెరైటీగా చూస్తూ ఉంటారు. జే అనుకుంటుంది, ఏంటి అలా చూస్తున్నారని అనుకుంటూ ఇంకా వాళ్ళు చెప్పిన డైరెక్షన్ లోకి తన క్యాంపస్ కి వెళ్తూ ఉంటుంది. సో ఇంకా క్యాంపస్ ని చూడంగానే ఆ క్యాంపస్ ఉన్న క్యాంపస్ లో అన్నిటికన్నా చాలా డర్టీగా ఒక దయాలిల్లా ఉంటుంది. ఇంకా జే అనుకుంటుంది, ఏముంది బయట నుండి చూస్తే ఏముంటుంది, లోపల బానే ఉంటుంది అనుకుంటా క్లాస్ రూమ్స్ అని వెళ్తుంది. ఇంకా లోపల కూడా అలా చీకటిగా ఉంటుంది. ఇంకా జే అక్కడ బాయ్స్ గ్రూప్ ఉంటుంది. జే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సెక్షన్ ఏ ఎక్కడ ఉండింది ఇదేనా అని అడుగుతుంది. ఉన్న బాయ్స్ లో ఒక హైట్ గా హ్యాండ్సమ్ గా ఉన్న ఒక అబ్బాయి జేకి రిప్లై ఇస్తాడు. వేరే చోటికి వెళ్ళి ఎవరైనా అడుగు అని చెప్తాడు. ఇంకా జే అంటుంది, కాదు రిసెప్షన్ ఏరియాలో ఇదే సెక్షన్ ఏ అని చెప్పారు, ఇటువైపే అన్నారు కదా, ఇదే అనుకుంటా కదా అంటుంది. నీకు అర్థం కావట్లేదా చెప్తే అని కోపంగా అంటాడు. జే ఇంకా వెనక్కి తిరిగి ఇంకా వెళ్తూ ఉంటుంది. ఇంకా జే ఆ అబ్బాయిని తిట్టుకుంటూ ఇంకా బయటికి వచ్చేస్తుంది ఆ క్యాంపస్ నుండి బయటకు వచ్చేసి వేరే ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ క్లాస్ రూమ్ చాలా నీట్ గా, అక్కడ స్టూడెంట్స్ ని చూస్తే మనకి ఏమర్థమైంది అంటే వాళ్ళందరూ టాపర్స్ లా ఉంటారు. ఇంకా జే వెళ్ళి ఒక సీట్ లో కూర్చొని ఉంటుంది. ఆ సెక్షన్ లో ఉన్న క్లాస్ లీడర్ వచ్చి జేని అడుగుతుంది తన ఐడి చూపించమని. తను చూపించగానే నీది ఈ సెక్షన్ కాదు, నీది సెక్షన్ ఈ కదా అంటుంది. ఇంకా జేకి చాలా కోపం వస్తుంది. ఆ అబ్బాయి కావాలని నాకు తప్పు అడ్రస్ చెప్పాడు మళ్ళీ అని ఇంకా కోపంతో బయటికి వెళ్తుంది. సెక్షన్ ఈకి వెళ్ళి డోర్ తీయంగానే అక్కడ టీచర్ ఉంటారు. తన ఇంట్రడక్షన్ ఇస్తుంది అందరికి. ఇంకా ఏం గమనిస్తుందంటే ఆ సెక్షన్ లో ఎవరు అమ్మాయిలు ఒక్కరు కూడా లేరు, అందరూ అబ్బాయిలే అని గమనిస్తుంది. ఇంకా అక్కడే ఆ అబ్బాయి తప్పు అడ్రస్ చెప్పిన అబ్బాయి కనబడతాడు. తన పేరు కేఫర్. తనే మన హీరో. కేఫర్ ని కోపంగా చూస్తూ తను వెళ్లి కూర్చున్నామని తన సీట్ కోసం చూస్తుంది. కానీ జేకి ఎవరు ప్లేస్ ఇవ్వరు. తను మిడిల్ సీట్ లో కూర్చొని క్లాస్ వింటూ ఉంటుంది. ఇంకా వెనక నుండి కేఫర్ డస్ట్బిన్ లో చెత్త అంతా జే మీద విసురుతూ ఉంటాడు. జేకి కోపం వస్తుంది. ఇంకా క్లాస్ అవ్వగానే టీచర్ బయటికి వెళ్ళిపోతారు. క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ జే మీద డస్ట్బిన్ లో చెత్త అంతా వేస్తారు. ఇంకా జేకి కోపం వచ్చి గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. తను వెళ్ళి క్యాంటీన్ లోకి వెళ్తుంది ఏదైనా లంచ్ చేద్దామని. క్లాస్ లీడర్ కనబడుతుంది. తను అడుగుతుంది, ఎలా ఉంది నీ సెక్షన్ ఈ అని వెటకారంగా అడుగుతుంది. వాళ్ళకు కూడా తెలుసు సెక్షన్ ఈలో గర్ల్స్ తో ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకు కూడా తెలుసు. కావాలని జేని అడుగుతుంది. జే బానే ఉంది, బాగా ట్రీట్ చేశారు నన్ను అని చెప్తుంది. కావాలని అబద్ధం చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఒక ఎంటీ క్లాస్ రూమ్ లో కూర్చొని తన లంచ్ చేస్తూ అప్పుడే వాళ్ళ క్లాస్ రూమ్ సెక్షన్ ఈలో ఉన్న క్లాస్మేట్స్ అందరూ వచ్చి తన లంచ్ బాక్స్ ని తీసుకుని వెళ్ళిపోతారు. జే అరుస్తూ ఉంటుంది, ఇదేంటి నా లంచ్ బాక్స్ మీరేం తీసుకెళ్తున్నారని అరుస్తుంది. అప్పుడే ఒక అబ్బాయి వస్తాడు అక్కడికి. తన పేరు ఫెలిక్స్. తను జే ముందు వచ్చి కూర్చొని, నీకు తెలియదు అనుకుంటా సెక్షన్ ఈ గురించి. సెక్షన్ ఈలో వాళ్ళందరికీ క్యాంటీన్ లో ఎంట్రీ ఉండదు, సో వాళ్ళందరూ లంచ్ చేయరు, కాబట్టి నీ లంచ్ ని జాగ్రత్తగా ఉంచుకో అని అంటాడు. ఫెలిక్స్ ని చూసి జేకి పర్లేదులే వాళ్ళ మీద తిని బెటర్ అనుకుంటా అనుకుని, కానీ ఫెలిక్స్ అంటాడు, నువ్వు ఎవరి మీద అంత ఈజీగా ట్రస్ట్ మాత్రం పెంచుకోబాక అని చెప్పి ఇంకా జే తన బ్యాగ్ లో ఉన్న ఒక ప్యాకెట్ ని తినడానికి ఒక ప్యాకెట్ ని తీస్తుంది. ఆ ప్యాకెట్ ని లాక్కొని వెళ్ళిపోతూ జేతో అంటాడు, నేను ఇప్పుడే చెప్పాను కదా ఎవరి మీద ట్రస్ట్ మాత్రం పెట్టుకోకని అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు. జేకి చాలా కోపం వస్తుంది. ఇంకా జే ఏమనుకుంటుందంటే, అబ్బాయి ఈ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు అనుకుని ఇంకా మళ్ళీ లంచ్ అవ్వగానే తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అప్పుడే ఒక లేడీ టీచర్ వస్తారు. ఆ లేడీ టీచర్ క్లాస్ రూమ్ మొత్తం ఇంత డర్టీగా డస్ట్బిన్ లా ఉందని చూసి, మీరు క్లాస్ రూమ్ ని క్లీన్ చేసే వరకు మీకు క్లాసెస్ ఏం చెప్పను అని చెప్తారు.
ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా క్లాస్ చెప్పారంట. మళ్ళీ ఆ లేడీ టీచర్ అంటారు, మీరు ఇలాగే క్లాస్ రూమ్ ని డర్టీగా ఉంచితే మిమ్మల్ని అందరినీ ఫెయిల్ చేస్తాను ఎగ్జామ్ లో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా జే ఏమనుకుంటుందంటే క్లీన్ చేద్దామని, రండి అందరం క్లీన్ చేద్దామని అంటుంది. ఉన్న అందరూ క్లాస్మేట్స్ సరే పద క్లీన్ చేద్దామని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. జేని బయట నుండి లాక్ చేసేసి వెళ్ళిపోతారు. జే కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఈ క్లాస్ రూమ్ ఏంటి ఇలా ఉన్నారు అని అనుకుంటూ ఇంకా క్లీన్ చేస్తుంది. ఇంకా ఈవినింగ్ తన ఇంటికి వెళ్తుంది. ఇంకా జే ఇంటికి రాగానే వాళ్ళ ఆంటీ వచ్చి తన లోపలికి తీసుకుని వెళ్తుంది. జే వాళ్ళ అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆంటీ జేతో ఇలా అంటారు, మీ క్లాస్మేట్స్ అందరూ నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు, బానే ఉంది కదా అని అంటుంది. జే బానే ఉందని అబద్ధాలు చెప్తుంది. జే వాళ్ళ ఆంటీ అంటారు, నువ్వు ఎవరితో ఈసారి మాత్రం గొడవ పడకు, మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే మీ అంకుల్ మళ్ళీ కోపడతారు అని చెప్తారు. ఇంకా జే సరే అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ రోజు జే తన లంచ్ ని ఎవరికి పెట్టకూడదు, ఈసారి నా లంచ్ నేనే తినాలని చివర క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కీఫర్ వస్తాడు. కీఫర్ వచ్చి జే పక్కన కూర్చొని తన లంచ్ ని జే లంచ్ బాక్స్ ని తింటూ ఉంటాడు. జే అంటుంది, నా లంచ్ బాక్స్ ఎంత తింటున్నావు అని, నీ చెప్తే అర్థం కాదని తన మీద కోపడుతూ ఉంటుంది. కానీ కీఫర్ అదేం పట్టించుకోకుండా తింటూ ఉంటాడు. ఇంకా సర్లే అని కీఫర్ ని చూస్తూ ఉంటుంది. ఇంకా లంచ్ అవ్వగానే తన క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఈ కీఫర్ వచ్చి జేకి ఒక నోట్ ఇస్తాడు. ఇంకో దీనిలో లిస్ట్ మొత్తం ఉంది, మాకేమేం కావాలో అవన్నీ తీసుకురా అంటాడు. నీకు నేను పని మనిషిన నేనెందుకు తేవాలి అని ఉంటుంది. ఇంకా అది విని కీఫర్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఈ సెక్షన్ లో ఉండాలనుకుంటే నేను చెప్పిన మాటే నువ్వు వినాలి అంటాడు. జే అసలు నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు నన్ను చాలా ఇన్నోసెంట్ అనుకుంటున్నావా, నా గురించి నీకు తెలీదు అని అంటుంది. అప్పుడే అక్కడికి ఆ టీచర్ వస్తారు. ఎవరి సీట్లో వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. తన స్నాక్స్ ని జాగ్రత్తగా ఎవరికి ఇవ్వకుండా ఎవరు తీసేసుకోకుండా చూసుకుందామని ఇంకా తప్పనిసరిగా ఇంకా జే వాళ్ళందరికీ తన లంచ్ లో ఒక్కొక్క ప్యాకెట్ ని వాళ్ళ క్లాస్మేట్స్ కి ఇస్తుంది. జే అనుకుంటుంది, మా ఆంటీకి మా అంకుల్ కి నేను ప్రామిస్ ఎవరితో ఫైట్ చేయనని ప్రామిస్ చేశాను కాబట్టే మామూలుగా ఉంటున్నా, కోపంగా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక కొత్త అబ్బాయి వస్తాడు. తన పేరు యూరి. హెయిర్ మొత్తం రెడ్ కలర్ గా యూనిక్ గా ఉంటుంది. తనని చూసి మిగిలిన క్లాస్మేట్స్ అందరూ యూరి వాళ్ళందరి స్నాక్స్ పంచిపెడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న జేని అబ్జర్వ్ చేసి తన దగ్గరికి వెళ్తాడు. అనుమానంగా చూస్తూ ఉంటాడు. జే అనుకుంటుంది, తినెందుకు నన్ను అలా చూస్తున్నాడు అని అనుకుంటుంది. ఇంకా యూరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫెలిక్స్ ని జే ఇలా అడుగుతుంది, తను ఎవరు అని అడుగుతుంది. ఫెలిక్స్ అంటాడు, తన పేరు యూరి జపాన్ లో ఉన్న తన ఫ్యామిలీని హాలిడేస్ లో మీట్ అయ్యి తను సెక్షన్ ఈ లో ఒక స్టూడెంట్. నిజానికి యూరి కేఫర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు ప్రతి పనిని కలిసే చేస్తారు అని ఫెలిక్స్ జేకి చెప్తాడు. యూరి అంటాడు కేఫర్ తో, నాకు మన క్లాస్ రూమ్ లో ఎవరు అమ్మాయిలు ఉండడం అసలు నచ్చదు అంటాడు. అమ్మాయిని ఎలాగైనా పంపించేయాలి కదా అంటాడు. కేఫర్ అంటాడు, మేము చాలా ప్రయత్నాలు చేసాం తన్ని పంపించేయడానికి, నిజానికి తను చాలా బ్రేవ్. యూరి అంటాడు, కానీ మనం ఏదో ఒక పెద్ద ప్లాన్ వేయాలి, మన సెక్షన్ వదిలేసి వెళ్ళిపోవాలి లేదా స్కూల్ ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఒక పెద్ద ప్లాన్ వేద్దామని యూరి కేఫర్ తో అంటాడు. ఇంకా జే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అంకుల్ ని చూస్తుంది. వాళ్ళ అంకుల్ జేతో ఇలా చెప్తారు, నువ్వు సెక్షన్ ఈ అంట కదా, ఆ సెక్షన్ ఏం బాగోదు, నువ్వు వేరే సెక్షన్ కి వెళ్ళిపోవచ్చు కదా అంటాడు. కానీ జే అంటుంది, లేదు అంకుల్ ఆ సెక్షన్ బానే ఉంది అని చెప్తుంది. కానీ వాళ్ళ అంకుల్ అంటారు, లేదు నాకు సెక్షన్ ఈ గురించి బాగా తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు నార్మల్ గా మాత్రం ఉండరు. ఆ మాటలకి నవ్వి, లేదు వాళ్ళందరూ నార్మల్ గా ఉన్నారు. ఇంకా జే స్కూల్ కి వెళ్దామని స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే రోడ్డు మీద ఒక అబ్బాయి చాలా మందితో ఫైట్ చేస్తూ వాళ్ళని కొడుతూ ఉంటాడు. జే ఆ అబ్బాయిని చూసి తినెవరు భలే ఫైట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. జేని గుర్తుపట్టి జే దగ్గరికి వచ్చి, నేను మీ క్లాస్మేట్ నే, నీకు గుర్తున్నానా అని అంటాడు. నా పేరు సిఎన్ అని జేకి చెప్తాడు. జే అవునా ఓకే, నువ్వెందుకు వాళ్ళందరితో ఫైట్ చేస్తున్నావు అని అడుగుతుంది. అదంతా వదిలేసే ఇంకా జే అంటుంది సిఎన్ తో, నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు అంటుంది. ఇంకా సిఎన్ అంటాడు, ఓకే మన ఇద్దరం ఫ్రెండ్స్ అని. మన సెక్షన్ ఈ వాళ్ళందరికీ క్యాంటీన్ లో ఎంట్రీ లేదు, ఎందుకంటే ఇది వరకు ఎల్లా అనే ఒక అమ్మాయి ఉండేది మన క్లాస్ లో, తను కేఫర్ లవర్స్ అనమాట. కానీ ఎల్లా కేఫర్ ని చీటింగ్ చేస్తూ కేఫర్ కి దొరికిపోతుంది. ఇంకా కేఫర్ క్యాంటీన్ లో ఉన్న వస్తువుల్ని పగలగొట్టేసి క్యాంటీన్ ని నాశనం చేస్తాడు. ఇంకా అందుకే మన సెక్షన్ ఈ అందరికి క్యాంటీన్ లో ఎంట్రీ లేదని చెప్తారు. సిఎన్ జేతో అంటాడు, నువ్వు మాకు హెల్ప్ చేయాలనుకుంటే నాకు క్యాంటీన్ నుంచి లంచ్ తెచ్చిస్తావా అంటాడు. ఇంకా జే కూడా సరే అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో సిఎన్ కి జే లంచ్ తెచ్చి ఇస్తుంది. సిఎన్ ఇది ఎవరికి చెప్పాకని చెప్పి తన లంచ్ ని తింటాడు. ఇంకా జే కూడా లంచ్ చేసి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి తన సీట్ లో కూర్చుంటుంది. కానీ వెనక నుండి యూరి కేఫర్ నవ్వుతూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ క్లాసెస్ అన్ని అయిపోయి ఇంకా వాళ్ళ బ్యాగ్ ని ప్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా జే కూడా లెగుద్దామని ట్రై చేస్తుంది. కానీ తన స్కర్ట్ చైర్ కి అతుక్కుపోయి ఉంటుంది. కేఫర్ నవ్వుతూ ఉంటారు. ఇంకా జేకి అర్థమవుతుంది
కీఫర్ తన సీట్ లో గమ్ వేసి ఉంటాడు. జే ఎంత లెగడానికి ట్రై చేసినా ఇంకా అవ్వదు. ఇంకా వెనక నుండి కీఫర్ యూరి నవ్వుతూ ఉంటారు ఈ సీన్ చూసి. ఇంకా క్లాస్ రూమ్ అందరూ జేని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. జే సిఎన్ ఫెలిక్స్ తో అంటుంది, మీరిద్దరు నా ఫ్రెండ్స్, మీ ఇద్దరికి నేను రోజు లంచ్ కూడా తెస్తాను, నాకు హెల్ప్ చేయండి అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ వచ్చి జేకి హెల్ప్ చేస్తారు. తనని ఆ సీట్ లోంచి లేపడానికి ఎంత ట్రై చేసినా ఇంకా లాస్ట్ లో లెగుస్తుంది. కానీ తన స్కర్ట్ చినిగిపోయి ఉంటుంది. ఇంకా సిఎన్ తన షర్ట్ ని జేకి ఇచ్చి ఇంకా జే తన స్కూల్ నుంచి బయటికి వచ్చి పార్కింగ్ దగ్గర ఉన్న కేఫర్ ని యూరిని తన గ్రూప్ ని చూస్తుంది. ఇంకా కేఫర్ దగ్గరికి వచ్చి, ఏమనుకుంటున్నావు, నువ్వు ఈ క్లాస్ రూమ్ లోంచి పంపించేద్దాం అనుకుంటున్నావా? నేను అంత ఈజీగా భయపడను, ట్రై చేసుకోవాలంటే ఇంకా ట్రై చేసుకో నన్ను విసిగించడానికి, కానీ నేను భయపడను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేఫర్ జే ని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఈవినింగ్ ఇంకా జే తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. సిఎన్ కూడా జే ని తన ఇంటి వరకు దించి ఇంకొక షర్ట్ ని జేకి ఇస్తాడు. సిఎన్ కి థ్యాంక్స్ చెప్పి జే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సిఎన్ మార్నింగ్ ఒక గ్రూప్ తో ఫైట్ చేస్తాడు కదా, వాళ్ళందరూ మళ్ళీ సిఎన్ తో ఫైట్ చేద్దామని ఈవినింగ్ వస్తారు. ఇంకా జే లోపలికి వెళ్తుంది. వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళ కజిన్ ఆరీస్ ని చూస్తుంది. ఆరీస్ ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటాడు. కానీ తనకి జే అంటే అసలు నచ్చదు. ఎందుకంటే జే సెక్షన్ ఈ స్టూడెంట్ అని తనతో కోపంగా ప్రవర్తిస్తూ తను ఎవరో అనుకుంటూ బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆరీస్ వాళ్ళ డాడ్ చెప్తారు, నువ్వు సిస్టర్లా అనుకొని నువ్వు తనతో సరిగ్గా బిహేవ్ చేయి, తని రోజు స్కూల్కి నువ్వే తీసుకువెళ్ళాలి కార్లో అని చెప్తాడు. ఇంకా ఆరీస్ కూడా ఇంకా వాళ్ళ డాడీ చెప్పిన దానికి ఇంకా సరే అంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు ఆరీస్ జేని తన కార్లో స్కూల్కి తీసుకొని వెళ్తాడు. ఇంకా జే కూడా అంకుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంకా ఆరీస్ కార్ ఎక్కుతుంది. ఇంకా తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళంగానే నిన్న జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. కేఫర్ జే దగ్గరికి వచ్చి నోట్ చూపించి తీసుకువెళ్ళి ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తీసుకురా అని చెప్తాడు. నేను నిన్నే చెప్పాను కదా నేను ఎవరికి ఏం తేను, నేనేం నీ పని మనిషిని కాదు అని అంటుంది. కానీ కీఫర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆకలిస్తుంది. వాళ్ళందరికీ ఆకలి వల్ల కోపం వస్తే వాళ్ళని ఇంకా టార్చర్ చేస్తారు. సో ఇంకా నిర్ణయం నీ మీద వదిలేస్తున్నా అని చెప్తాడు. జే ఇంకా ఎందుకులే అవన్నీ అనుకుని కేఫర్తో ఇలా అంటుంది, నేను నీకు భయపడి తేవట్లేదు, మీ అందరికి క్యాంటీన్ లో ఎంట్రీ లేదు కాబట్టి మీ మీద జాలితో వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా జే క్యాంటీన్ కి వెళ్ళి లంచ్ తెద్దామని చాలా లంచ్ ని తను మోసుకొస్తూ ఉంటుంది. అప్పుడే కొంచెం లంచ్ కింద పడిపోవడంతో ఇంకా తీద్దామని ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడ క్యాంపస్ లో ఉన్న మిగిలిన స్టూడెంట్స్ అనుకుంటారు, సెక్షన్ ఈకి ఇప్పుడే కొత్తగా ఒక మీట్ జాయిన్ అయిందా ఏంటి వాళ్ళకి సేవలు చేయడానికి అని జేని హేళన చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆరిస్ కూడా వస్తాడు. ఇంకా ఫస్ట్ టైం జేని చూసి తన కజిన్ కి జాలి కలుగుతుంది. నువ్వెందుకు ఎన్ని చేస్తున్నావు సెక్షన్ ఈకి అని కోపడతాడు. జే కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మా ఫుడ్ ని తెచ్చి వాళ్ళ ముందు పెడుతుంది. వాళ్ళందరూ ఒక్క నిమిషంలో ఆ ఫుడ్ ని మొత్తం మాయం చేసేస్తారు. ఇంకా ఫెలిక్స్ వచ్చి జే నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చుగా అంటాడు. ఇంకా జే కూడా వచ్చి వాళ్ళతో పాటు తింటూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఇంకా మెల్లమెల్లగా వాళ్ళలో కలిసిపోతుంది జే కూడా అని అర్థమవుతుంది. ఇంకా యూరి కేఫర్ కూడా ఏమీ మాట్లాడట్లేదు, ఓకేలే అని అనుకుంటా ఉంటారు. ఇంకా క్లాస్ రూమ్ లో అప్పుడే టీచర్ వచ్చి జేని ఫుల్ నేమ్ తో పిలుస్తారు. ఇంకా క్లాస్ రూమ్ లో అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా జే అనుకుంటుంది ఏంటి వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు అనుకుంటుంది. ఇంకా జే వాళ్ళతో చెప్తుంది, అవును ఆరిస్ నా కజిన్. ఇంకా అందరూ సైలెంట్ అయిపోయి ఇంకా క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా జే వాళ్ళతో మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా ఎవరు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ అందరూ జే పర్సనల్ లైఫ్ గురించి సర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఏం తెలుస్తుందంటే జే తన ప్రీవియస్ స్కూల్లో తను అందరితో గొడవ పడుతూ అందరినీ కొడుతూ ఉండిద్ది. ఎంత అంటే ఒక అమ్మాయి తన వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఇంకా కేఫర్ అనుకుంటాడు తిను మనకన్నా పెద్ద బుల్లి అనుకుంటా అని. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. వాళ్ళ డాడీ తన చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ అమ్మ ఇంకొక పెళ్లి చేసుకుందంట. అండ్ ఇప్పుడు తను వాళ్ళ అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చిన్నప్పటి నుండి వాళ్ళ గ్రాండ్ మదరే తనని పెంచిందంట. అదంతా విని కేఫర్ మిగిలిన స్టూడెంట్స్ అందరికి ఏమనిపిస్తుందంటే తన కజినే జేని మన క్లాస్ రూమ్ లో పంపించుంటాడు మనందరి మీద ఒక కన్నేసి ఉంచడానికి అని చెప్తాడు అని అనుకుంటూ ఉంటారు. జే అనుకుంటుంది ఎందుకు అందరూ నన్ను ఇగ్నోర్ చేశారు అని అనుకుంటూ అప్పుడే వాళ్ళ కజిన్ వస్తాడు. వాళ్ళ కజిన్ ని నీకేమైనా తెలుసా, ఎందుకు నీ పేరు చెప్పంగానే అందరూ సైలెంట్ అయిపోయారు అక్కడ అని అడుగుతుంది. ఇంకా ఆరిస్ అంటాడు నాకు తెలియదు దాని గురించి అని చెప్పి వెళ్ళిపోతాడు. జే ఇంకా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు కూడా వాళ్ళు జేని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ నార్మల్ గా ఉండదు. ఇంకా జే క్లాస్ రూమ్ ని క్లీన్ చేద్దామని అనుకుంటుంది. ఇంకా మళ్ళీ జేని ఇంకా లాక్ చేసేసి అందరూ బయటికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ నన్ను ఈ క్లాస్ రూమ్ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారని అర్థమయ్యి అంటుంది వాళ్ళతో అంటుంది నేను ఈ క్లాస్ రూమ్ ని వదిలిపెట్టి మాత్రం వెళ్ళను. ఇంకా కీఫర్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న డస్ట్బిన్ లో చెత్తనంతా
జే ముందు పారబోస్తాడు. ఇంకా కొంచెం జే మీద కూడా పారబోస్తాడు. ఇంకా జేకి చాలా కోపం వచ్చి, నువ్వు ఎందుకు చెత్తను కింద పారబోస్తున్నావు, నేను కూడా చేస్తాను పని అని తను కూడా వచ్చి డస్ట్బిన్ లో చెత్తను మొత్తం కింద పారబోస్తుంది. కేఫర్ అంటాడు, ఇదంతా క్లీన్ చేయి, నువ్వే క్లీన్ చేయాలి అంటాడు. ఇంకా జే అంటుంది, నేను ఎందుకు క్లీన్ చేయాలి, నువ్వు కదా పారబోస్తుందని. వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యూరి వచ్చి కీఫర్ ని యూరి ఆపుతూ ఉంటాడు. ఇంకా వద్దు, ఈ విషయం ప్రిన్సిపల్ వరకు తెలిస్తే నిన్ను స్కూల్ నుండి పంపించేస్తారు అని చెప్తాడు. ఇంకా కీఫర్ కొంచెం తగ్గి, సర్లే నేను క్లీన్ చేస్తానని ఇంకా జే కీఫర్ క్లాస్ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ రోజు జే వాళ్ళ కజిన్ తో స్కూల్ కి వెళ్దామని స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా దారిలో సిఎన్ చూస్తుంది. ఇంకా కార్ దిగేసి సిఎన్ దగ్గరికి వెళ్ళి జే అప్పుడే అబ్జర్వ్ చేస్తుంది, సిఎన్ బాడీ మీద గాయాలయ్యి ఉంటాయి, ఏమైంది అని అడుగుతుంది. సిఎన్ ఏమో, నేను ఆ రోజు ఫైట్ చేసిన వాళ్ళందరూ ఈవినింగ్ వచ్చి మళ్ళీ నన్ను కొట్టారు, అంతమంది ఉండడంతో నేను ఇంకేం చేయలేకపోయాను, నేను ఇంకే ఓడిపోయాను. ఇంకా జే అంటుంది, జరిగిన విషయాలన్నీ సిఎన్ కి చెప్తుంది. అప్పుడు సిఎన్ అంటాడు, నువ్వు ఆరిస్ కజిన్ వా అంటాడు. ఇంకా జే, అవును, ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇగ్నోర్ చేస్తావా అని అంటుంది. ఇంకా సిఎన్ అంటాడు, లేదు, నేను వాళ్ళలా ఉన్నాను, నేను నీ మంచి ఫ్రెండ్ కదా. ఇంకా మాటికి జే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం నాకు తెలిసిందని ఎవరితో చెప్పుకో అని చెప్తాడు సిఎన్. ఇంకా వాళ్ళిద్దరు క్లాస్ రూమ్ లోకి వెళ్తారు. ఇంకా తను క్లాస్ రూమ్ లోకి వెళ్ళంగానే షాక్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే కీఫర్ ఒక అబ్బాయితో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ చాలా, ఇంకా మిగిలిన స్టూడెంట్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా జే వెళ్ళి, మీరు ఆపకుండా వాళ్ళిద్దరిని కొట్టుకోమని చెప్తున్నారేంటి అని కోపడుతూ ఉంటుంది. వాళ్ళు అంటారు, ఇప్పుడు మన కొత్త లీడర్ ఎవరో వీళ్ళిద్దరూ ఫైట్ చేసి డిసైడ్ చేస్తారు అని చెప్తారు. ఇంకా జే కోపం వచ్చి ఒక చైర్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు గట్టిగా విసిరేస్తుంది. వాళ్ళు ఇంకా ఫైట్ ని ఆపేసి జే అంటుంది, మీరు ఎందుకు ఓటింగ్ తో ఎవరు లీడరో డిసైడ్ అవ్వచ్చు కదా అని చెప్తుంది. ఇంకా యూరి కూడా లేసి, అవును, ఇది ఒక మంచి ఐడియాని అని చెప్తాడు. ఇంకా క్లాస్ రూమ్ వైపు వెళ్దామని ఓటింగ్ కాకుండా మళ్ళీ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా బాక్సర్ అండ్ కీఫర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జే ఇంకా ఏం చేయలేక కీఫర్ ఎలాగైనా క్లాస్ లీడర్ అవ్వకుండా ఉండాలని అటు పక్కన ఉన్న బాక్సర్ ని చీర్ చేస్తూ ఉంటుంది. కీఫర్ అండ్ ఆ బాక్సర్ ఇద్దరు ఇంకా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ రౌండ్ లోనే ఆ బాక్సర్ ఇంకా కింద పడిపోతాడు. ఇంకా అందరూ కీఫర్ ని ఇంకా క్లాస్ లీడర్ గా డిసైడ్ చేసి తనని పొగుడుతూ ఉంటారు. ఇంకా పడిపోయిన బాక్సర్ దగ్గరికి జే వెళ్తుంది. జే ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి తినడానికి ఇస్తుంది. జే ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా క్లాస్ రూమ్ లో నెక్స్ట్ పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ అని తెలుస్తుంది. ఇంకా అందరూ వాళ్ళ డ్రెస్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా బాయ్స్ అందరూ వాళ్ళ షర్ట్స్ మార్చుకుంటూ ఉంటారు. ఇంకా జే చూసి, ఏం చేస్తున్నారు, నేను ఒక అమ్మాయిని ఉన్నానని మీకు అర్థమవుతుందా అని అరుస్తూ ఉంటుంది. ఇంకా తన కళ్ళను మూసేసి బయటికి వెళ్ళిపోదామని అప్పుడే వెనక్కి తిరుగుతుంది. అప్పుడే కీఫర్ కూడా తన డ్రెస్ చేంజ్ చేసుకోవడం చూస్తుంది. ఇంకా జే కీఫర్ బాడీని అలా చూస్తూ ఉండిపోతుంది. తన హార్ట్ బీట్ మెల్లమెల్లగా పెరగడం జే గమనిస్తుంది. స్పోర్ట్స్ పీరియడ్ లో అందరూ వార్మప్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జే కజిన్ వస్తాడు. ఆరిస్ తన గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చొని కావాలని కేఫర్ ని జలస్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే జే అది చూసి తనకి అర్థమవుతుంది, ఓకే, కేఫర్ ప్రేమించింది తనేనా. అప్పుడే సిఎన్ చెప్పింది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకా ఎల్లా కేఫర్ ని చీట్ చేసి ఆరిస్ ని తన బాయ్ ఫ్రెండ్ గా చేసుకుంటుంది. ఆరిస్ మీద రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటాడు. ఇంకా జేని చూసి కేఫర్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా కీఫర్ జేని చూసి, నువ్వు ఆరిస్ కజిన్ కదా, మీద రివెంజ్ తీర్చుకుంటే ఆరిస్ మీద సగం రివెంజ్ తీర్చుకున్నట్టే అని జే మీద బాల్స్ విసురుతూ ఉంటాడు. ఇంకా జే ఆ బాల్స్ ని నా మీద ఎందుకు విసురుతున్నావు అని గట్టిగా అరుస్తుంది. కానీ కీఫర్ అదేమి వినిపించుకోకుండా ఒక బాల్ వచ్చి జే మొహం మీద గట్టిగా తగులుతుంది. ఇంకా జే పడిపోతుంది. తనకి బ్లడ్ కారుతూ ఉంటుంది. ఇంకా జే గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అది చూసి కీఫర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ కజిన్ వచ్చి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ 2 days జే స్కూల్ కి రాదు. ఇంకా తను ఒక మాల్ కి వెళ్తుంది. అక్కడ కొంతమంది అబ్బాయిలు తను విసిగిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కేఫర్ వచ్చి తను కాపాడుతాడు. ఇదంతా కేఫర్ ప్లాన్. చోట కూర్చోబెట్టి తనకి బ్యాండేడ్ వేస్తూ ఉంటాడు. ఇంకా జే తన్ని చూస్తూ ఉంటుంది అలాగా. ఇంకా కీఫర్ జే ముందు ఒక ఐస్ క్రీమ్ పెట్టి, ఇది తిను, నీకోసమే అని చెప్తాడు. తన ఇంటెన్షన్ ఏంటంటే జేకి సారీ చెప్పడమే. సారీ ఈ రకంగా చెప్తాడు. కానీ అది చూసి జేకి కొంచెం ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కేఫర్ మీద. కానీ జే తను కంట్రోల్ చేసుకుని కేఫర్తో ఉంటుంది, నువ్వు కరెక్ట్గా నాకు సారీ చెప్తేనే నీ సారీ నేను యాక్సెప్ట్ చేస్తా అని అంటుంది. కేఫర్, నేను నీకు సారీ చెప్పడం ఏంటి అంటాడు. ఇంకా సరే అయితే నువ్వు సారీ ఏం చెప్పవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. కానీ జే వెనక్కి వచ్చి తన ఐస్ క్రీమ్ తీసుకొని, నువ్వు ఐస్ క్రీమ్ పే చేసావు కదా, నేను ఎందుకు దీన్ని వదిలేయడం అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు జే వాష్రూమ్ లో ఉంటుంది. రిచ్ స్టూడెంట్స్ అమ్మాయిలందరూ జే గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. జే ఏమి అంత అందంగా ఉండదు, తను ఎందుకు అంత యాటిట్యూడ్ చూపిస్తుందని ఇంకా జే బయటికి వచ్చి వాళ్ళందరి మీద వాటర్ విసిరేసి తన క్లాస్ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళందరూ జే వెనక పడతారు. ఇంకా జేని పట్టుకుని
అప్పుడు అక్కడికి ఐరిస్ వస్తాడు. వాళ్ళ కజిన్ చూసి జే ఓకే ఐరిస్ అంటాడు, నువ్వు ఖచ్చితంగా తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ కూడా నీకు ఉంటుంది, నేనేం చేయలేను అంటాడు. ఆ గ్రూప్ లో ఉన్న ఒక రిచ్ అమ్మాయి, నువ్వు సెక్షన్ ఏ నుండి కానీ మేము సెక్షన్ ఏ నుండి, వాటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో, నువ్వు మోకాల మీద కూర్చొని నాకు సారీ చెప్పు. జేకి కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. జే అంటుంది, నువ్వే నా గురించి తప్పుగా మాట్లాడావు కదా ఫస్ట్ అని అంటుంది. ఇంకా సెక్షన్ ఏ అండ్ ఈ ఇద్దరు అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా జే వెళ్ళి ఆ రిచ్ అమ్మాయిని కొడదామని వెళ్తుంది. అప్పుడే సెక్షన్ ఏ నుండి ఒక అబ్బాయి వచ్చి డస్ట్బిన్ లో వాటర్ అన్ని తీసుకొచ్చి జే మీద విసిరేద్దామని వస్తాడు. అప్పుడే ఆ బాక్సర్ అబ్బాయి ఇంతకు ముందు జే హెల్ప్ చేసింది కదా, ఆ అబ్బాయి వచ్చి జేని కాపాడి తన మీద డస్ట్బిన్ లో వాటర్ అన్ని పడతాయి. ఇంకా ఆ అబ్బాయి అక్కడి నుంచి జేని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ హాస్పిటల్ కి వెళ్తారు. ఆ బాక్సర్ కి జే థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో యూరి కేఫర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. యూరి అంటాడు, జే ఇంకా మన క్లాస్ రూమ్ లో ఉంది, మనం ఎన్ని ప్లాన్ వేసినా తను మాత్రం పంపించలేకపోతున్నాం అని కేఫర్ తో అంటాడు. కేఫర్ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ, నా దగ్గర ఇంకొక మంచి ప్లాన్ ఉంది. జేని నా ప్రేమలో పడేసి తన హార్ట్ ని బ్రేక్ చేస్తే తన కజిన్ ఐరిస్ కూడా బాధపడతాడు కదా, తన మీద రివెంజ్ తీర్చుకోవచ్చు అని ఒక ప్లాన్ వేస్తాడు. ఇంకా యూరి కూడా ఓకే ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అవుద్ది అనుకుంటా అని అంటాడు. ఇంకా సెక్షన్ ఈ వాళ్ళందరూ వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్తారు. జే కింద పడిపోయి ఉంటుంది, తనకి ఒళ్ళంతా గాయాలై ఉంటాయి. ఇంకా కేఫర్ జేని అడుగుతాడు ఏమైందని, కానీ జే ఏం లేదు నాకు హెల్త్ బాగోలేదని అబద్ధం చెప్తుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కేఫర్ ఏమైందో కనుక్కోండి అని వాళ్ళ క్లాస్మేట్స్ కి ఆర్డర్ ఇస్తాడు. ఇంకా బ్రేక్ టైమ్ లో జేని ఆట పట్టిస్తూ ఉంటారు. తన బ్యాగ్ ని పైకి ఎగరేసి తన స్నాక్స్ అన్ని లాగేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కీఫర్ జేని చూస్తూ, నిజంగానే వీళ్ళందరూ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అని, నిజంగానే జే ఇన్నోసెంట్ తన మీద ఫీలింగ్స్ పెంచుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఒక క్లాస్మేట్ వచ్చి కేఫర్ కి ఇలా చెప్తాడు, జే మీద ఎవరో ముగ్గురు అబ్బాయిలు గొడవ పడుతూ ఉంటున్నారు, తను కొడుతున్నారు అని చెప్పంగానే కేఫర్ గబగబా వెళ్తాడు. జే ఉన్న ముగ్గురులో ఇద్దరిని పడగొట్టేస్తుంది. జేని వెనక నుండి అటాక్ చేస్తాడు. ఇంకా జే కింద పడిపోతుంది. అప్పుడే కీఫర్ వచ్చి ఆ అబ్బాయిని కొట్టి ఇంకా కీఫర్ జే వాళ్ళ మీద ఫైట్ చేస్తారు. ఇంకా జే థ్యాంక్స్ చెప్తుంది కరెక్ట్ టైంకి వచ్చావని. ఇంకా కీఫర్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి యూరి వస్తాడు. యూరి వచ్చి కీఫర్ గురించి అడుగుతాడు. కీఫర్ అటువైపు వెళ్ళాడని జే చెప్తుంది. యూరి జేని ఎత్తుకుంటాడు. జేతో ఇలా అంటాడు, కీఫర్ ని ఏ ప్రాబ్లం లోనూ నువ్వు ఇరికిచ్చబాకు, ఇంకా ప్రిన్సిపల్ చూస్తే మళ్ళీ కీఫర్ ని స్కూల్ నుంచి పంపించేస్తారు అని చెప్తాడు జేతో. జేని యూరి ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. అప్పుడే బయట ఫుల్ గా వర్షం పడడం యూరి గమనిస్తాడు. తన అంబ్రిలా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జే అంటుంది, నాకు హెల్ప్ చేయొచ్చు కదా, నాకు ఇవ్వచ్చు అంబ్రిలా అంటుంది. కానీ తన కాలు ఇరుక్కుపోతుంది. యూరి వెనక వచ్చి తనకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ వాళ్ళిద్దరూ స్లిప్ అయ్యి పడిపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. లేచి నుంచుంటుంది జే. నుంచొని సారీ అని చెప్తుంది. ఇంకా యూరి జేకి తన కారులో లిఫ్ట్ ఇస్తాడు. ఇంకా జే బట్టలు మొత్తం తడిచిపోయాయని యూరి గమనించి తన షర్ట్ ని ఇస్తాడు. ఇంకా జే అలసిపోయి తన కారులో నిద్రపోతుంది. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని యూరి తన ఇంటికి తీసుకువెళ్తాడు జేని. ఇంకా యూరి ఒక పెద్ద బిల్డింగ్ ముందు తన కార్ని ఆపుతాడు. అది చూసి జే అంటుంది, ఏంటి ఇక్కడ ఆపావు అంటుంది. యూరి, ఇది మా బిల్డింగే. అది చూసి, ఏంటి నువ్వు ఇంత సూపర్ రిచ్చా, నాకు చెప్పలేదేంటి అని అంటుంది. అప్పుడే యూరిని రిసీవ్ చేసుకోవడానికి తన పని మనిషి వస్తుంది. ఇంకా యూరి జేని తన రూమ్ కి తీసుకువెళ్ళి, నీ డ్రెస్ మొత్తం తడిచిపోయింది కదా, వెళ్ళి మార్చుకో అని చెప్తాడు. కానీ జే అనుమానంగా చూస్తుంది. నీ ఇష్టం లేకపోతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా జే డ్రెస్ మార్చుకొని జే బయట ఉన్న సీనరీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి యూరి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జే యూరి హెయిర్ ని చూసి ఆట పట్టిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇంకా యూరి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి జేని పరిచయం చేస్తాడు. యూరి గ్రాండ్ ఫాదర్ కి జే మంచి అమ్మాయి అనిపించి తనకి వెంటనే నచ్చేస్తుంది. జేకి చాప్ స్టిక్స్ ఎలా యూస్ చేయాలో తెలియక తన చేతితో తింటూ ఉంటుంది. అది చూసి యూరి నవ్వుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు స్కూల్ ఎంటర్ అవ్వగానే యూరి కనపడతాడు జేకి. ఇంకా యూరి దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్ లోకి వస్తారు. వాళ్ళిద్దరు నవ్వుతూ మాట్లాడడం చూసి కేఫర్ కొంచెం జెలసీ ఫీల్ అయ్యి, ఏంటి మీరిద్దరు కలిసి వచ్చారు అని యూరి అడిగిందంతా చెప్తాడు కేఫర్ కి. ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ రూమ్ లోకి జేని కేఫర్ ని పిలుస్తారు. ప్రిన్సిపల్ కేఫర్ ని కోపడుతూ ఉంటుంది, నువ్వు మళ్ళీ ఈ స్కూల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని కోపడుతూ ఉంటుంది. అప్పుడే నిన్న యూరి చెప్పిన మాటలు జేకి గుర్తుకు వస్తాయి. ఇంకా అప్పుడే తను, లేదు కేఫర్ కాదు ఫైట్ చేసింది, వాళ్ళందరితో నేనే ఫైట్ చేశానని జే అంటుంది. జే అంకుల్ వచ్చి కోపడుతూ ఉంటారు, నువ్వు చెప్పావు కదా ఎవరితో ఫైట్ చేయను, ఈసారి డీసెంట్ గా ఉంటానని చెప్పావు కదా, ఎందుకు మళ్ళీ అని అంటాడు. జే సారీ చెప్తుంది. ఇంకా తన్ని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటా వాళ్ళ అంకుల్ కి కాల్ వస్తుంది, ఆఫీస్ లో ఏదో ప్రాబ్లం అని. జేకి కార్డు ఇస్తాడు.
నువ్వే టాక్సీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. ఇంకా షాపింగ్ చేసి ఇంటికి వస్తుంది ఈవినింగ్. ఇంకా కేఫర్ అండ్ మిగిలిన క్లాస్మేట్స్ అందరూ యూరి వాళ్ళ ఇంట్లో ఉంటారు. కేఫర్ నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే జేని నా ప్రేమలో పడేస్తాను, తన హార్ట్ ని బ్రేక్ చేస్తాను. తన కజిన్ అయిన ఆరిస్ కూడా నా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని అలాగే నా హార్ట్ బ్రేక్ చేశాడు. ఇప్పుడు తన కజిన్ హార్ట్ బ్రేక్ చేస్తే తను కూడా ఫీల్ అవుతాడు కదా అని ఇదే నా ప్లాన్ అని చెప్తూ ఉంటారు. మిగిలిన క్లాస్మేట్స్ అందరూ ఈ ప్లాన్ బాగుందని కేఫర్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ యూరికి మాత్రం ఈ ప్లాన్ నచ్చదు. కొంచెం సీరియస్ ఫేస్ పెట్టుకుంటూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడు, సైలెంట్ గా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు జే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన ఫెలిక్స్ తో సియన్ తో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్ లోకి వస్తుంది. తన సీట్ లో వేరే వాళ్ళు కూర్చుంటారు. వేరే చోట కూర్చుందామని వెళ్తుంది, కానీ ఎవరు తనకి ప్లేస్ ఇవ్వరు. ఇంకా ఎవరు కూర్చొని ఎవరు జే అనుకుంటుంది, ఎందుకు మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తారా, ఎందుకు అలా ఇసుకిస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి కేఫర్ వాయిస్ వస్తుంది, నా పక్కన సీట్ ఖాళీగా ఉంది, వచ్చి కూర్చోవచ్చు నువ్వు అని చెప్తాడు. అనుమానంగా చూస్తుంది, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఇంకా ఏ దారి లేక కేఫర్ పక్కన కూర్చుంటుంది. ఇంకా కేఫర్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు జేతో. ఇప్పటికైనా మారాడు అనుకుంటా కేఫర్ అని అనుకుంటూ ఉంటుంది. కొంచెం స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా పక్కన ఉన్న యూరి చూస్తూ ఉంటాడు.